కాంచి ఈ విధంగా చెప్పసాగాను. ఓ ముని విశ్లేషులారా, లోకమందు మనుజులు దరిద్రముచే పీడింపబడుచుండగా అట్టి దారిద్రమును తొలగజేసుకోటై ఒక వ్రతము ఉన్నది. ఆ వ్రతం చెప్తాను వినండి. పూర్వం పాండురాజు పుత్రుడైన ధర్మరాజు శిష్యుల సేటి గారు అయ్యా సేటి గారు ధర్మరాజు తమ్ములతోడ అరణ్యములకు పోగా అనేక కష్టములు పడుచుండగా ఒకనాడు కృష్ణమూర్తి వారందరినీ కాంచి, మహాత్మా కృష్ణుని చూసి, మహాత్మా నేను తమ్ములతోడ అనేక దినములు అరణ్యవాసం చేయుచు మిగుల వ్యసనములను పొందినవాడయ్యాను. ఎట్టి వ్యసనము నుండి తొలగినట్టు ఉపాయం అనేది ఉన్నదా అని కృష్ణమూర్తి అప్పుడు కృష్ణస్వామి ఏమన్నాడు అంటే, ధర్మరాజా, పురుషులకు స్త్రీలకు సకల పాప పోగొట్టు సకల కార్యంబులు సమకూర్చున్నట్టు అనంత వ్రతమును భాద్రపద శుక్ల చతుర్థి నాడు చేయవలేను. అట్లు కావించిన అట్లు చేసుకున్న కీర్తియు సుఖము తర్వాత శుభము పుత్రలాభము కలుగునని చెప్పగా ధర్మరాజు ఈ విధంగానే, కృష్ణ, అనంతుడనే దేవుడు ఎవరు? అతని ఏ దేవత లేక తక్షకుడా లేకుంటే వాసుక ఆదిశేషుడా సృష్టికర్త అయిన బ్రహ్మయ లేక పరమాత్మ స్వరూపుడా అని అడిగిన కృష్ణమూర్తి, ఓ పాండుపుత్ర, అనంతుడను వాడను నన్ను నేనే, మరెవరు కాదు. సూర్యగమనంపుచే కాళ కాష్ట ముహూర్తములు పగలు రాత్రియు యుగ సంవత్సరములు ఋతుమాస కల్పములనన్యు సంజ్ఞానువాడు నేనే. అది నా స్వరూపమే. నేనే కాలస్వరూపుడను అనంతుడను పేరుచే భూభారం తగ్గించుటను రాక్షస సంహారం కొరకును వసుదేవుని గృహంబున జన్మించిన తిని నన్ను కృష్ణుడిగాను విష్ణునిగాను హరిహర బ్రహ్మాలుగాను సర్వవ్యాపక పరమేశ్వరుగాను స్వరూపంగాను సృష్టిస్థితి కారణభూతునిగాను అనంతుడను నన్ను పిలుస్తూ ఉంటారు. మరియు మత్స్య కూర్మ అవతార స్వరూపుడిగాను అని తెలుసుకో. నా హృదయమందు 14 ఇంద్రులను, అష్టవసువులను, ఏకాశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, సప్త ఋషులు, సరితద్రములను, లోకములు 14 లోకాలను అంటే నా స్వరూపమును నీకేమని చెప్పదును ధర్మరాజా. అప్పుడు ధర్మరాజు కృష్ణుని కాంచి, జగన్నాథ, నీవు చెప్పిన ఈ యొక్క వ్రతము ఎట్లా ఆచరించవచ్చును? ఈ వ్రతము ఆచరించిననే ఏమి ఫలము కలుగును? ఏ దానములు చేయవలను? ఏ దైవమును పూజించవలను? పూర్వం ఎవరిచే వ్రతం చేసిరి అని అడగగా కృష్ణుడు ఈ విధంగా చెప్పసాగను. ధర్మరాజా, కృతయుగంబున వశిష్ఠ గోత్రోద్భవుడైన వేదశాస్త్ర సంపుడైన అగు సుమంతుడను ఒక బ్రాహ్మణుడు గలడు. అతని భృగు మహర్షి పుత్రికయకు దీక్షాదేవిని భార్య గలదు. ఆ దీక్షాదేవి గర్భం దాల్చి సుగుణవతి ఒక కన్య కనెను. ఆ బాలికకు శీల అని నామకరణం పెట్టిరి. ఇట్లుండ కొన్ని దినములకు దీక్షాదేవి తాపజ్వరముచే మృతి నొందగా పిదప ఆ సుమంతుడు దశదిన కర్మంలో నుంచి కర్కశను ఒక భార్యను వివాహం చేసుకునగా ఆ కర్కశ మిగుల పేదగట్టి పేరు కూడా పేదగట్టి గుణం కూడా ఉంటుంది. పేదగట్టి గుణం దగ్గర పేరు పెట్టినట్టున్నారు వెనకటి కాలంలో. కర్కశ మిగుల కఠినాతురాలుగాను గయ్యాడిగాను తర్వాత కలహంగా ఉండెను. ఇట్లుండ ప్రథమ భార్యకు దీక్షాదేవి పుత్రిక అయిన శీల తండ్రి గృహములనే పెరుగుచు గోడలకును గడపలకును చిత్రవర్ణములతో దేవతా ప్రతిమలను రాయిచు కవాటము మొదలగు స్థలములందును శంఖ పద్మావులై ముగ్గులు పెట్టుచుండగా దైవభక్తి కలిగి ఉండను. ఇట్లుండగా శీలకు వివాహకాలం సంప్రాప్తమయ్యను. సుమంతుడు వివాహం చేయవలనని ప్రయత్నం చేయుచుండగా కౌండిన్య మహాముని కొన్ని దినములు తపస్సు చేసి పెళ్లి చేసుకోవాలని తలచి దేశ విదేశంలో తిరుగుచు ఈ సుమంతుడి గృహంలోకి వచ్చాను. అంత సుమంతుడు కౌండిన్య మహాముని అర్ఘ్యపాద్యాలను పూజించి శుభదినం తన కూతురకు శీలనిచ్చి వివాహం చేశాను. వివాహం జరిగిన పిమ్మట సుమంతుడు అల్లునికి ఏదైనా బహుమానం ఇవ్వాలని తలంచి తన భార్య కర్కశ యుద్ధకు పోయి, ఓ ప్రియురాల, మన అల్లునికి ఏదైనా బహుమానం ఇవ్వలేను కదా అని ఏమి ఇద్దుమాం అని అడిగాను. కర్కశ చివుక్కున లేచి లోపలికి పోయి తలుపు గడియ వేసుకొని ఇక్కడ ఏమీ లేవు అనుకోమన్నాను. అంత సుమంతుడు మిగుల చింతించి
ద్రౌపదత్యమైన ఇయ్యక అంపుడు యుక్తం కాదని పెళ్లికి గాను చేయబడి మిగిలి ఉండేది సత్యపిండి ఇచ్చి అల్లుని తోట తన కూతురిని పంపెను. అంత కౌండిన్యుడు సదార్థ సంపన్నురాలకు భార్యతోడ బండినెక్కి చక్కగా తన ఆశ్రమంలో పోవచ్చు. మధ్యాహ్నం వేళ సంధ్యావందనాది క్రియములు జరుపుటకై బండి దిగి తటాకమున చెరువు పక్కకు దిగెను. నాటి దినము అందవతున స్వాచతుర్దశి కావున ఆ చోట కొనొక ప్రవేశముతో కొంతమంది స్త్రీలు ఎర్రని వస్త్రములు ధరించుకొని భక్తియుక్తులై వేర్వేరుగా అందభద్రా స్వామిని పూజ చేయుచుండగా కౌండిన్య భార్య శీల అది చూసి మెల్లగా ఆ స్త్రీల వద్దకు పోయి, వనితామణులారా, మీరు ఏ దేవుని పూజించున్నారు అని అడగగా, ఈ వ్రతం పేరు ఏంది, నాకు వివరంగా చెప్పవలసిన ప్రార్థించను. అంత పుణ్యవతి చెప్పద విను, ఇది అంత వ్రతము. ఈ వ్రతము కావించిన అనంత ఫలం కలుగును. మరియు భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నదీ తీరంలో పోయి స్నానం చేసి శుచి వస్త్రములను కట్టుకొని పరిశుద్ధమైన గోమయముచే అలికి సప్తభద్ర మండలం 8 దళములుగా తామర పుష్పముల నుండి మండలము నిర్మించి ఆ మండపమునకు చుట్టూను పంచవర్ణముల ముగ్గులతో తెల్లని బియ్యం పిండి తోటను అలంకరించి వివిధ ముగ్గులు పెట్టి ఆ వేదికకు దక్షిణ పార్శ్వమున ముదకపూర్త కలశం ఉంచి ఆ వేదిక నడుమ సర్వవ్యాపకుండైన అందపుత్ర స్వామిని దర్భతుకొని వచ్చి ఆవాహన చేసి కృత దర్భమయం దైవం శ్వేతద్వీపే స్థితం హరిం అని శ్లోకం చెప్పచ్చు. శ్వేతదీపవాసనగాను పింగళాక్షుగాను సప్త ప్రణాసహితులకు శంఖచక్ర గదాధరంగును ధ్యానం చేసి కల్పోత ప్రకాశ షోడశోపచారాలు పునర్చునచి ప్రదక్షిణం చేసిన 14 ముళ్ళు కలిగి కుంకుమతో తడిపిన కొత్త తోరమును పద్మనాభస్వామి సమీపం ఉంచి పూజించి 5 పడుల గోధుమ పిండితో 28 అతి రసంబుల చేత నైవేద్యం పెట్టి తోరములను కట్టుకొని 14 అతి రసముల బ్రాహ్మణులకు వాయిదానం ఇచ్చి తక్కిన వాడిని తాము భుజింపలేను. మరియు పూజా ద్రవ్యంబు అన్నీ 14 ఏదిగా ఉండవలను. బ్రాహ్మణ సమారాధన ఉన్నొచ్చి ఆంధ్రపుత్ర ధ్యానించు ఉండవలేను. ఓ శీల, వ్రతం పునరాప్తి చేసి 1 సంవత్సరం కొత్త తోరమును కట్టుకొనచ్చు 14 సంవత్సరము ఉద్యాపనం చేసి మరల వ్రతము ఆచరింపజేయాలని చెప్పి కౌండిన్యముని భార్యకు శీలమును తక్షణమును స్నానం చేసి స్త్రీల సహాయముచే వ్రతము ఆచరించి తోరం కట్టుకొని తోవ్రత్యం తెచ్చిన సత్తుపిండిన బ్రాహ్మణుడికి దానం ఇచ్చి తాను భుజించి సంతుష్టురాలి భోజనాలు సంతుష్టులైన ఆ పెనిమిటితోడ భర్తతో కూడి బండినెక్కి తన ఆశ్రమంలోకి పోయాను. అంత వ్రతం ఆచరించిన మహాత్మ్యం వల్ల ఆశ్రమం వల్ల స్వర్ణమయం గృహము అష్టైశ్వర్యముల యుక్తంగాను ఉండుట కాంచి దంపతులు కూడా సంతోషంగా ఉంటున్న వారి సుఖముగా కాపురం చేర్చుండేది. క్షీరం అంత అన్నవ్రతం తప్పక జరుగుతూ వచ్చినందున వజ్ర విద్రుమ వైఢూర్య గోమేద కుష్ఠరాగ మరకత మాణిక్యాది మణిగముల భూషణములు భూషితురాలై అతి సత్కారములు కావించుచు అట్లుండే ఒకనాడు దంపతులు ఇరువురును కూర్చుండి ఉండ దుర్మార్గుడు కౌండిన్యుడు శీల సంధిటములు తోరం చూసి ఒక అంత ఇవు సంధిని ఒక తోరమును కట్టుకొని చూస్తున్నావు కదా, ఎందుకు కట్టుకుంటున్నావు, నన్ను వశం చేసుకోవడానికైనా లేక మరి ఒకరితో కాపురం చేయడానికి అని అడిగాగా ఆశలు ఇట్లని ప్రాణనాయక స్వామిని ధరించి ఉన్నాను. ఆ దేవుని అనుగ్రహం వలనే కదా మననే ఈ ధనధాన్యాలు సంపద కలిగి ఉన్నవి యథార్థము అని చెప్పగా కౌండిన్యముని మిగుల కోపాకులై అనంతుడనగా ఎవరు దూషించు ఆ తోరను తెంచి భగవన్నుడుచున్న అగ్నిలో పడవేచను. అంత ఆ శీల ఆహాకారం చూచు పరిగెత్తుపోయి ఆ తోరను తీసుకుని వచ్చి పరలో తుడిచి పెట్టాను. విధవ కొన్ని దినముల కౌండిన్యుడు ఎట్టి అకృత్యములు వచ్చిన వల్ల అతని ఐశ్వర్యవంతు నశించి గోధనము దొంగల పాలుగాను గృహము అగ్నిపాలు అయ్యాను. మరియు గృహమున ఎచ్చట పెట్టిన వస్తువులు అక్కడక్కడనే నశించిపోయాను. మాట్లాడిపోయిన చోట్ల నెల కలహం సంభవించున్నాను. ఎచ్చడికి పోయినను ఎవరెవరు మాట్లాడేది. అంత కౌండిన్యుడు ఏమీ తోసగా దారిద్ర్యం పీడింపబడుచు వన గుహ్వరం ప్రవేశించాను. ఇట్లు మహారంగం ప్రవేశించి క్షుద్బాధ పీడితుడై ఆంధ్రపుత్ర స్వామిపై జ్ఞాపకం కలిగి ఆ మహాదేవుని వల్ల ఇట్లా జరిగిందని ధ్యానించుచు పోయి ఒక చోట
పుష్పపర్వతనకు గొప్ప మామిడి చెట్టును చూసి ఆ చెట్టుపై ఒక పక్షి కూడా రాలకుండా చూసి ఆశ్చర్యం పడాను. ఆ చెట్టులో ఇట్లనియను, ఓ పక్షిరాజమా, ఓ వృక్షరాజమా, అనంతుడు నామం గల దైవమును చూచిదవా అని అడిగాను. ఆ వృక్షం నేను ఎరగాను అని చెప్పాను. అంత కౌండిన్యుడు మరికొంత దూరం పోయి పచ్చగడ్డిలో ఆవల తిరుగుతున్న ఒక నిమిషం కూర్చోడానికి దూడతోడ కూడిన ఒక గోవును కాల్చి కామదేవ అనంత స్వపదోసావు చూస్తావా అని అడిగాను. నేను నాకు తెలియదు అని చెప్పాను. ఏ విధపా కౌండిన్యుడు మరికొంత దూరం వెళ్ళగా మోకాలు పట్టు పచ్చికలో నిలుచున్న మేక ఉన్న ఒక వృషభను వీక్షించి, ఓ వృషభరాజా అందపద్మస్వామిని చూసిదవా అని అడిగినా అది అందపద్మస్వామి ఎవరో నాకు తెలియదని చెప్పాను. ఏమంటే మరికొంత దూరం పోగా ఒక చోట మనోహరమున 2 కొలనుల తరంగముల తోడను హంసకాలను చక్రవాకుల తోడ కూడిన ఒక కొలను వద్ద జలం మరి ఒక కొలను పోవచ్చు. ఓ కమలలారా అనంత పద్మాసనం చూసిరా అని అడిగాను. అందులో ఆ పుష్కర మనులు మాకు తెలియదని చెప్పాను. కన్నుడు మరికొంత పోగా ఒక చోట ఒక గాడిద ఒక ఏనుగు నిలుచుండి ఉండెను. వారిని చూసి మీకు అనంత పద్మస్వామి చూసిరా అని అడిగాను. అనంత పద్మస్వామి ఎవరికో తెలియదని చెప్పాను. అంత కౌండిన్యుడు పిమ్మట విషాదం నుండి దుఃఖాక్రాంతుడి మూర్చపోయి క్రింద పడాను. అప్పుడు భగవంతుడికి కృప కలిగి ఉత్తబ్రాహ్మణ రూపంలో కౌండిన్య వద్దకు వచ్చి, ఓ బ్రాహ్మణోత్తమ, ఇటు రమ్మని కుడిచేయి పట్టుకొని తన గృహమునకు తేలుకొని పోయిను. అంత గృహమున నవరత్న మణికృష్ణంబులుగా దేవనాంకులతో కూడి ఉండగా కాంచి ఆ దృశ్యం నంది నిలుచుండగా గరుడ సేవితులను శంఖచక్ర గదాధరుడగు ఆ శ్రీమన్నారాయణ అంతపద్మస్వామిని చూచెను. కౌండిన్యుడు సంతోషం పొంది భగవంతుడిని స్తుతించెను. అనండమ్మ నమో నమస్తే వైకుంఠ శ్రీవత్స శుభబాంధవ త్వన్నామ స్మరణాత్ పాపం శేషం ప్రణశ్యతి. నమో నమోస్తే నమో నమస్తే గోవింద నారాయణ జనార్దన అని ఇట్లా అనేక విధంగా ప్రార్థన చేయగా అందపద్మస్వామి సంతుష్టుడై, ఓ బ్రాహ్మణోత్తమ, నువ్వు చేసిన స్తోత్రం నేను మీకు సంతోషించుని. నీకు ఎప్పటికీ దారిద్ర్యం సంభవించినట్టుగా అంత్యకాలంలో శాశ్వతలోకమును కలుగున్నట్లుగా వరం ఇచ్చేది అనగా, జగన్నాథ, నేను త్రోవలు చూసిన ఆ మామిడి చెట్టు వృత్తాంతమేమి, ఆవు ఎక్కడిది, ఆ వృషభం ఎక్కడిది, ఆ కొలను ఎక్కడిది, ఆ గార్దయ్యనికి ఎక్కడిది, ఆ బ్రాహ్మణుడు ఎవరు అని అడిగిన బ్రాహ్మణ శ్రేష్ఠ, పూర్వం ఒక బ్రాహ్మణుడు సకల విద్యను చదువుకొని గర్భం ఎవరికి విద్య చెప్పకపోతే అడవిలో ఎవరికి ఉపయోగం లేదు మామిడి చెట్టుగా జన్మించను. తొలి ఒక భాగ్యవంతుడే ఉండగా ఒక జీవితకాలంతో బ్రాహ్మణుడికి అన్నదానం చేయనందున పశువు కాబట్టి గడ్డి వాడికి పచ్చగడ్డలో తిరుగుతున్నాను. ముందొక రాజు దానదానం వచ్చే బ్రాహ్మణులకు చవిడి భూమిని దానం చేసినందున రాజు వృషభుడై అడవిలో తిరుగుతున్నాను. కొలను 2 ధర్మం ఒకటి అధర్మం ఒకటి తెలుసుకోను. మానవుడు సర్వదా పరులను దూషించు ముండినందున గాడిదై పుట్టి తిరుగుతున్నాడు. పూర్వమంతా ఒక పురుషుడు తన పెద్దలు చేసిన ధర్మమును విక్రయించేసేది స్థితికి చేరుకున్నందున ఆ పురుషుడే ఏనుగా జన్మించను. అనంతపద్మావుడైన నేను బ్రాహ్మణ స్వరూపంతో నీకు ప్రత్యక్షమైన కావున నేను ఈ అనంత వ్రతము 14 సంవత్సరం లాచించివేని నీకు నక్షత్ర స్థానం ఇచ్చదని వచించి భగవంతు అంతదానం పొందాను. విధంగా కంటిన్యూడు గృహానికి వచ్చి అంతపద్మాస వ్రతం చేసి ఇహలోకమున పుత్ర పౌత్రాది సంపద అనుభవించి అంత్యకాలంలో నక్షత్ర మండలమును పొందాను. ధర్మరాజా, ఆ మహాత్ముడు కౌండిన్యుడు నేడు నక్షత్ర మండలమున కాలం కనపడుచుండ మరియు అగస్త్య మహాముని ఈ వ్రతం ఆచరించే లోకమున ప్రసిద్ధించను. మగధ దిలీప భరత హరిశ్చంద్ర జగ మహారాజులకు ఈ వ్రతం చేసి ఇహలోకంపున రాజ్యమును అనుభవించి అంత్యమును స్వర్గం పొందిరి. కాబట్టి వ్రతం చేసిన వారందరూ కూడా వినువారు, చేసువారు, చదివినవారు, అష్టైశ్వరములు పొందినవారి చుట్టూలకు భగవత్సానికి చెప్పి అనంత స్వామి భగవానికి